నల్లవేలి సంయమనలం. ఏం పేరు? రెడ్డి నాయక్. రెడ్డి నాయక్. ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన కానీ ఏం లేదు, బట్టి ఖాళీ ఏం లేదు. రైతులు ఆగమవుతాను, ఒడ్లు మొక్కలు బయట రోడ్ల మీద పోసుడు, ఆ రోడ్లోకి వెళ్ళిపోతా అంటే యాక్సిడెంట్లు అయి సత్తారు. ఎక్కడ జొన్నలు అక్కనే ఉన్నాయి, ఎక్కడ ఒడ్లు అక్కనే ఉన్నాయి, అంత ఆగం బతుకులు ఉన్నాయి. ఏం లేదు, ఒక్క గవర్నమెంట్ వచ్చి ఒక పని చేసింది కాదు, ఏం చేస్తలేరు అసలే. మరి రైతులు మొక్కజొన్నలు కానీ అవి కానీ పత్తి మన ఇది నువ్వు ఊరియా గురించి చాలా ఇబ్బంది పడ్డా. ఊరియా గురించి అయితే ఈ సంవత్సరంలో ఊరియా సరిగా దొరకలేదు, పంట సరిగా లేదు, ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోద్దని చెప్పేసి ఎందుకు వచ్చినట్టు మీరు ఈ మీటింగ్ ఎందుకు వచ్చిన మీటింగ్ మాకు ఇది కావాలని వచ్చినాం. ఈ కేసీఆర్ మళ్ళీ ముందుకు వస్తేనే మాకు ఇంత అన్నం దొరుకుతుంది, రైతులు బాగుపడతామని వచ్చినాం. గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? గతంలో బాగుండే మాకు ఎప్పుడు పడితే అప్పుడు రైతు బంధు వచ్చింది. ఆ సమయంలో ఏ టైంకు రైతు బంధు వేసిండు, ఏ టైం వారు రైతు బంధు వేస్తే రైతు బంధు తోటి మేము బాగుపడ్డాం. కానీ ఇప్పుడు ఏం లేదు, ఏం రావటం లేదు, అంతా కూలిపోయే ప్రయత్నం అవుతుంది. ప్రతి రైతు కూలిపోతున్నాడు. ఇక సరే వేరే వ్యాపారం వల్ల మన సంబంధం లేదు. రైతు జనాలు మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి కాదు, మొత్తం ఈయనే రావాలి, కేసీఆర్ రావాలని మొక్కుతున్నాం. పొద్దులెత్తే తిట్టి కాదు, ఘోరంగా తిడుతున్నాం. రైతులు మాకు మొక్కజొన్న పండి చెప్తున్నాం, ఒక్కొక్కరు పంట మొక్కజొన్న అక్కడ ఘోరం అవుతున్నాయి. ఏ పంట లేదు, పైరు లేదు, ఏం లేకుండా నీళ్ళు లేవు. అంత ఘోరం అంటే ఘోరం. చూస్తే మక్క ఇప్పుడు టైం ఊరియా ఎంత వరకు ఒక్కొక్కరు ఇబ్బంది పడ్డాం. అట్లా ఇప్పుడు తెలంగాణ రాకముందు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు కదా పరిపాలన. అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉండే, అప్పుడు రేట్ లేవు కదా, రేట్ లేవు. ఏదో మన పెంట ఇది ఎరువులు పోసుకొని పండించినాం, ఏది గొర్రెరు బర్రెలు పోసుకొని పండించినాం. కానీ నచ్చిన కాంచెలు అన్ని ఎరువులు తెచ్చి అన్ని చేసిన వాళ్ళకి మాకు పంట వచ్చేసింది. అట్లా పంట వచ్చి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి కాదే, ఈ కేసీఆర్ రావాలి. మాకు కేసీఆర్ రైతు రావాలి, రైతు బాగుపడాలి. అంతే, కేసీఆర్ రైతు బాగుపడ్డప్పుడే మేము రైతు బాగుపడగలుగుతాం. రైతు రాజ్యం తీసుకొచ్చిందే మేము అన్నట్టుగా మాట్లాడతాను అదే మరి రేవంత్ రెడ్డి తప్పది. ఎక్కడ తీసుకొచ్చిండు? తీసుకొచ్చిండు, రైతు లేదు, మన లేదు, తీసుకురాలేదు, చేయలే. ఏ లేదే, అంత లంగేవరాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దోపిడీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దోపిడీ గవర్నమెంట్ ఉండే, ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి వరకు దోసుకొని తిన్నారు వాళ్ళు. ప్రజాపాలన అంటుండే, ప్రజాపాలన లేదు, వాని పాడు పాలన లేదు, వాని నిండి పాలన. అది వాళ్ళ కడుపు నిండే పాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ కడుపు నిండే పాలన. కానీ రైతు కడుపు నిండే పాలన కాదు అది. అట్లా ఊర్లో అనుకుంటా జనాలు మళ్ళీ కూడా లేదు. మొత్తం ప్రతి దిక్కులలో, ప్రతి ఊళ్ళలో ఇదే లోళ్ళు, ప్రతి ఊళ్ళలో ఉడుక ఎప్పుడైతే కాసుకుని తిందాం చూస్తున్నారు రేవంత్ రెడ్డిని. అట్లా ఉంది. సరేనే ఏ సభ చూడడానికి వచ్చినావా? సభ చూడడానికి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదు? 4,000 ఇస్తానని 2,000 ఇస్తాను. 4,000కి 4,000 ఇచ్చేటోళ్ళకి 4,000 ఇస్తాను, మాకు 2,000 ఇచ్చేటోళ్ళకి 2,000 ఇస్తాను. ప్రజాపాలన బాగాలేదా? ప్రజన బాగా, ఇది మంచిగా ఉన్నది. కేసీఆర్ పోయినా కానీ మాకు ఇబ్బంది అవుతాను. మళ్ళీ ఓటేస్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి వెయ్యం. ఎట్లుంది తాత పెద్ద? ఎట్లుంది ప్రజాపాలన? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుందా? రైతు బంధు నాకు రైతు బంధు ఎక్కడిది? నా భార్య చనిపోయింది. రైతు బంధు అప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడు నాకు భార్య చనిపోయింది, కొడుకు కూడా సరిగా అరుచుకుంటలేడు, కోళ్ళు అరుచుకుంటలేదు. ఇంత ఊరిగా బత్తాల కరువు ఉన్నది. నాకు రైతు బంధు 6 నెలలకు ఒకసారి నాకు 20,000 వచ్చేది, కమ్ముగా తినేది. ఇప్పుడు రైతు బంధు పోయింది, ఏది లేదు. మీ నాగరాజు పని ఎట్టు తీరుంది? మా నాగరాజు ఊళ్ళకే సరిగా ఒక ముఖం చూడలే. మా ఒడ్రగూడలో 100 కడప ఒక్కనాడు ఇట్లా వచ్చి ఒకరు మందలియలే నాగరాజు. ఎట్లుండే? బొమ్మణంగా చేసినాం, అప్పుడు బొమ్మణంగా చేసినాం. ఆరు రమేష్ అంటే బొమ్మణం. మరి ఎందుకు కూడా కొట్టి? అది జర్రా 4,000 పింఛని, అది మోసం చేసింది. అది మోసం చేసింది మమ్మల్ని. రైతు బంధు 15,000 రైతు బంధు, 4,000 పింఛన్ తోని మోసపోయినాం అందరం. అంతే.